జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కు మింగనం మెతుకు లేకపోయినా కూడా కామెడీకి తక్కువ లేకుండా చేస్తాంది జనాలందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి కదా అన్నట్టు బాగా కామెడీ చేస్తున్నారు ఇంతకు ఆ కామెడీ ఏందో మీకు అందరికి చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే పాకిస్తాన్ పెహల్గాం దాడిని చేయించిన తర్వాత ఇప్పుడు భారత్ పేరు తలుచుకోవాలన్నా కూడా ఉత్సాహ పోసుకుంటున్నారంటే భారత్ ఎప్పుడు ఎటు నుంచి ఏ సమయంలో ఎవరి మీద దాడులు చేస్తాదని చెప్పేసి భయపడి చేస్తాంది అందుకు తగ్గట్టుగానే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడతా తీవ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలం దాకున్నా వదిలే ప్రసక్తే లేదు ఒక తీవ్రవాదులు మాత్రమే కాకుండా వారి వెనకున్నటువంటి పెద్ద తలకాయలను కూడా అంటే వాళ్ళని ఆడిస్తున్న వాళ్ళని కూడా అంతమొందిస్తామంటూ మాట్లాడినాడు ఎవరు కూడా కలలో కూడా ఊహించినటువంటి దాడులు చేస్తామంటూ ప్రధాని మోడీ గారు వ్యాఖ్యానించిన సంగతి మీకు కూడా తెలిసిందే ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ నాయకులకు అదే విధంగా ఆర్మీ జనరల్స్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది కనీసం తిన్నారో లేకపోతే అది కూడా లేకుండా పోయిందో తెలియలే గానీ మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ పాకిస్తాన్ నాయకులు అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆ దేశాది నేతల కాళ్ళు అయితే పట్టుకుంటారు ఎవరికి ఐక్యరాజ్య సమితిని కూడా సంప్రదించారు ఇక ఆసిమ్ మునీర్ తన కుటుంబాన్ని భయపడిపోయి మొత్తాన్ని కూడా అంటే తమ కుటుంబం మొత్తాన్ని కూడా విదేశాలకు పంపించాడు అమెరికాకు పంపిస్తే డొనాల్డ్ ట్రంప్ వారిని అరెస్ట్ చేసి భారత్ కు అప్పగిస్తాడేమోనన్న భయంతో ఈ ఆసిమ్ మునీర్ తన కుటుంబాన్ని చివరి క్షణంలో కెనడాకు పంపించినట్టు తెలుస్తుంది ఇకపోతే పాకిస్తాన్ పప్పుగా పేరు పొందినటువంటి బుట్టో ఏమే ఈ సిగ్గులే ఒకరవన్న ఈ లజ్జలాయుడికి వీళ్ళ కుటుంబ సభ్యులను తీవ్రవాదులే చంపినారు ఏమే వీడికి మాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేస్తాడు ఈ బుట్టే గురించి చెప్పుకుందాం ఇప్పుడు వీడు మొన్న మాట్లాడతా సింధు నదిని ఆపితే సింధు నదిలో భారతీయుల రక్తం ఏర్లే పారుతుందంట కామెంట్లు చేశాడు మీ అమ్మది బారింది కదా మరి నీ సిగ్గురాలా ఒకరవన్న కాదు నీ సిగ్గు రాలేదా అంటాలే ఇక ఆ తర్వాత రోజు వీడు తన చెల్లెళ్లతో పాటు తన కుటుంబం మొత్తాన్ని కూడా లండన్ పంపించేశాడు ఇక 4 రోజుల క్రితం పాకిస్తాన్ సమాచార మంత్రి మాట్లాడతా భారత వచ్చే 24 గంటల నుంచి 36 గంటల లోపల మా మీద దాడి చేయబోతోంది దీనిని అంతర్జాతీయ సమాజం ఖండించాలంటూ పేర్కొన్న సంగతి మీకు తెలిసిందే ఆ న్యూస్ ను మన న్యూస్ అఖండ ద్వారా కూడా చెప్పుకున్నాం అది కూడా అర్ధరాత్రి 2 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడంట ఇది నిద్ర పట్టి ఉండదు ఏం చేస్తాడా ఏదో ఒకటి చేయాలి కదా సరే ఇకపోతే ఇప్పుడు మళ్ళీ ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అదే విధంగా మరొక కామెడీ పీస్ అయినటువంటి ఖవాజా ఆసిఫ్ గారు తెర మీదకి వచ్చాడు ఇక ఖవాజా ఆసిఫ్ మాట్లాడతా ఎల్ఓసి వెంబడి భారత్ ఎప్పుడైనా కూడా దాడి చేయొచ్చు అని చెప్పి మాకు ఆందోళనగా ఉండాలి అదే గనక జరిగితే భారత్ కు ధీటుగా బదిలిస్తాం భారత ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాసియాను అణుయుద్ధం వైపుగా నడిపిస్తానంట సరే ఎవరిది ఆత్మాభిమానమో ఎవరిది స్వార్థమో ప్రపంచంలో ఇంకిత జ్ఞానం ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సరే ఇకపోతే పాకిస్తాన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోను అదే విధంగా బెలూచిస్తాన్ ప్రావిన్స్ లోను భారత ప్రభుత్వం తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంది ఏది భారత ప్రభుత్వం తెహ్రీకే తాలిబాన్లకు ఈ బెలూచిస్తాన్ రెబల్స్ కు మోడీ ప్రభుత్వం నిధులు అదే విధంగా మందుగుండును సప్లై చేసి మా మీద దాడులకు పురుగొల్పుతుంది భారతదేశం పాకిస్తాన్ లో అనేక తీవ్రవాద ఘటనలు జరిపించిందని చెప్పి మాట్లాడినాడు అంటే నువ్వు లంగా కట్టుకున్నావని చెప్పేసి అందరినీ అట్టే అనుకుంటే ఎట్టా సరే నువ్వు లంగాలే కట్టుకుంటున్నావు పెట్టుగానోడు నువ్వు చేతగానోడు అని చెప్పేసి అందరినీ అదే ఉద్దేశంతో చూసి ఎట్రా మీరు చేసే పనులన్నీ అందరూ చేస్తారా ఇటువంటి లంగా పనులు లత్కోరేవరాలన్నీ కూడా ఇందుకు సంబంధించి అంటే భారతదేశం పాకిస్తాన్ లో నిర్వహిస్తున్నటువంటి తీవ్రవాదానికి ఆర్థిక ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఆధారాలను 2016, 2017 సంవత్సరాలలో మేము ఐక్యరాజ్య సమితికి అందజేశాము ఏది ఈ పత్తిలో అసలు భారత్ లో జరిగినటువంటి పెహల్గాం తీవ్రవాద దాడి కూడా మోడీ ప్రభుత్వమే చేయించిందంట ఓకేలే మా ప్రధాని షహబాజ్ షరీఫ్ సూచించినట్టు భారతదేశం అంతర్జాతీయ దర్యాప్తునకు ఎందుకు అంగీకరించలేదని చెప్పేసి ఈ పత్తిత్ కబుర్లన్నీ చెప్పినారు అంటే మీరు వచ్చి గిచ్చితేనో గిల్లుతేనో కొరికితేనో ఏదో చేసేనో చేపించుకుంటా రాండమ్మా అని చెప్పేసి నలుగురిని పెద్ద మనుషులను పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పంచాయతీలు పెట్టాలా ముందు మీరు ఒక దెబ్బ కొట్టినారు కదా దానికి ఏది 1,00,000 టన్నుల బలంతో మేము ఒక దెబ్బ కొడతాం మీరు తట్టుకోగలిగి అప్పుడు దాకా బతకగలిగి ఉంటే అప్పుడు చర్చలు పెట్టుకుందాం ఏదే సరే ఏం జరిగింది ఏందనేది కానీ మీరు దాడి చేస్తే మేము ప్రతి దాడి చేయాలి కదా మీరు మునమోపులే మీరు ఆ మారి చేసినప్పుడు మేము మోగాళ్ళము మేము చేయకపోతే ఎట్టా ఖచ్చితంగా మేము ప్రతీకార దాడి అయితే చేసే తీరుతాం దాని నుంచి తట్టుకొని మీరు నిలబడగలిగి అప్పుడు గన సరే మళ్ళీ చర్చలు పెట్టుకుందాం అని చెప్పి మీరు గన అంటే మీకు అంత సీన్ ఉండే అప్పుడు చూద్దాం ఏదన్నా ఉంటే అప్పుడు దాకా అంతే వేరే మాటలే చూస్తా ఉంటే ఇదంతా కూడా మోడీనే జయించినట్టు కనపడుతుంది అసలు ముందు పెహల్గాం దాడి చేయించి
ప్రోత్సహించింది మోడీనా లేక మరేదైనా సంస్థనా అన్న విషయం అయితే తెలియాలా. మేము ఒక బాధ్యత గల దేశంగా ఇప్పటి వరకు నడుచుకుంటా వస్తున్నాం. ఎవరో ఇలా పాకిస్తాన్ వాళ్ళు బాధ్యత కలిగిన వాళ్ళు అంట. ఇలా బతుకులు చేయడా. ఒకవేళ భారత్ కనుక దాడి చేస్తే మా విశ్వరూపాన్ని చూపిస్తామంటూ ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చ కామెడీ చేస్తున్నాడు. కాదురా, ఏమన్నా విశ్వరూపం అంటే ఏమన్నా గొడ్లెప్పేసి నిలబడుకుంటారా ఎట్టా? మీ దృష్టిలో అది ఏమన్నా విశ్వరూపమా? ఏం చేయబోతున్నారంటాలే. అక్కడ ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ విలేకరులందరూ కూడా ఈయన చేసిన కామెడీకి పగలబడి నవ్వినారంట. అది విషయం అయితే చూడండి ఎంత కామెడీ ఉండదో. ఏందో సిగ్గన్నాలే మాట్లాడేదానికి ఒకరున్నా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మేము అందించేటటువంటి ప్రతి విలువైన వార్తను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.